నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఏ దశలోనూ రైతుకు నష్టం వాటిల్లకుండా పగడ్బందీగా అధికారులు చర్యలు తీసుకోవాలి. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపత్ రెడ్డిలతో కలిసి విస్తృతంగా పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. ఉమ్మడి జిల్లాలో ఘనంగా జవహర్ లాల్ జయంతి వేడుకలు. పలు పాఠశాలల్లో, కార్యాలయాల్లో చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. గ్రూప్ 3 పరీక్షలను సమన్వయంతో సజావుగా నిర్వహించాలి. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో అధికారులకు అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆదేశం. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ రైటర్. కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఘటన. ఆర్మూర్లో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య ఫ్లెక్సీ వివాదం. ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫోటోలు లేకపోవడంతో బీజేపీ నాయకులు అభ్యంతరం. బీఆర్ఎస్ నేతలందరినీ జైల్లో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం. జాన్కంపేట్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద మినీ కళ్యాణ మండపం అభివృద్ధి పనులకు 50 లక్షల రూపాయలు నిధులు మంజూరు. ఆలయంలో కళ్యాణ మండపం పనులు పరిశీలించిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. రాజకీయాల్లో హుందాగా చేయాలి, చిల్లర పనులు చేయొద్దు. జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. దివ్యాంగులు ఏ రంగంలో తక్కువ కాదు. నగరంలోని మారుతినగర్ స్నేహ సొసైటీలోని దివ్యాంగుల పాఠశాలలో బాలుల దినోత్సవ వేడుకల్లో ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల. జిల్లాలో ఘనంగా గ్రంథాలయాల వారోత్సవాలు ప్రారంభం. రైతు రూపాయి నష్టపోవద్దని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. డిచ్పల్లి మండలం మెట్రాజ్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గురువారం పరిశీలించారు. ధాన్యం కాంట, తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం రైతులను దోపిడీ చేసిందని, ధాన్యం కాంట జరిగేటప్పుడు 5 నుంచి 10% కోత పెట్టిందని విమర్శించారు. ప్రస్తుతం అలా జరగకూడదనే ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ధాన్యం విక్రయించేందుకు తీసుకువచ్చే రైతులకు సూచనలు, జాగ్రత్తలు వివరించారన్నారు. కాంట కాగానే సేకరించిన ధాన్యానికి సంబంధించి రసీదులు పూర్తి వివరాలతో ఇస్తామని, రసీదులో రైతుకు చెల్లించాల్సిన డబ్బుల వివరాలతో పాటు బోనస్ వివరాలు ఉంటాయని మంత్రి తెలిపారు. రైతులకు రసీదులు ఇచ్చిన తరువాతే ధాన్యం బస్తాలు తరలిస్తారని, ఈ మేరకు జిల్లా యాంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. మిల్లర్ల వద్ద రైతులు పడికాపులు కాయాల్సిన అవసరం ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. మంత్రి వెంట రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తదితరులు ఉన్నారు. మరి వాస్తవంగా ఈ సందర్భంలో ఇంకో రెండు మాటలు కూడా 2 నిమిషాలు చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే, నిత్యం కూడా గోబెల్ ప్రచారం అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పాలి, నిజమని నమ్మేట పరిస్థితి ఈరోజు. పత్రికలు కావచ్చు, కొన్ని టీవీలు కావచ్చు, కొన్ని పార్టీలకు సంబంధించి కావచ్చు, వాస్తవాల్ని తప్పుగా ప్రచారం చేస్తూ రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేస్తాం. అందులో ప్రధానంగా ఈ రోజున రైతు భరోసా ఇంకా మాకు రాలేదు అని, ఎందుకు ఇవ్వట్లేదని. ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసిన రైతు పంట అమ్మకాల సందర్భంగా ఏ దశలోనూ నష్టపోకుండా తమ ప్రభుత్వం పగడ్బందీగా చర్యలు చేపడుతోందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిజామాబాద్ జిల్లాలో గురువారం స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి జూపల్లి సుడిగాలి పర్యటన జరిపారు. డిచ్పల్లి మండలం మెట్రాజ్పల్లి, ఆర్మూర్ మండలం పెర్కేట్, ఎడపల్లి మండలం టానాకలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల నుంచి ధాన్యం సేకరిస్తూ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలలో రైతుల సౌకర్యార్థం అందుబాటులో ఉన్న సదుపాయాలను తనిఖీ చేశారు. మైచర్ మీటర్ ద్వారా ధాన్యం తేమ శాతాన్ని మంత్రి స్వయంగా కొలిచారు. కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులను పలకరించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. రైతుల నుండి సేకరించిన ధాన్యం వివరాలతో కూడిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వారికి మద్దతు ధర, బోనస్, ధాన్యం రకం ఎంత పరిమాణంలో ఉందని ధాన్యం సేకరించారు. బిల్లు రూపేణా ఎంత మొత్తం చెల్లించబడుతుంది తదితర అన్ని వివరాలు పొందుపరుస్తూ రైతుకు సంబంధిత అధికారి సంతకంతో కూడిన రసీదు అందించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రం నుండి ధాన్యం నిల్వలు రైస్ మిల్లులకు రవాణా చేయడానికి ముందే విధిగా రైతుకు రసీదు ఇవ్వాలన్నారు. దీనివల్ల రైతులు రైస్ మిల్లుల వద్ద కోతలు పేరిట నష్టపోకుండా
నిలువరించవచ్చని సూచించారు. ఎక్కడ కూడా తరుగు కడతా పేరుతో కోతలు విధించకుండా పగడ్బందీగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. రైతాంగానికి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం సక్రమంగా రైతు ఆరుగాలం కష్టచేసి పంటపడిన పంటకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర దాంతోపాటుగా ఈ ఓను చేతులు అందరికీ కరెక్ట్గా రావాలి, వస్తున్నాయా లేదా అని చెప్పని పర్యవేక్షణ కోసం రావడం జరుగుతుంది. ఇప్పటికే నేను ఒకటి ఆర్మూరు నియోజకవర్గం అట్లాగే నిజామాబాద్ రూరల్ రావడం జరిగింది. ఆర్మూర్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటిస్తున్నారు. అయితే ఆర్మూర్లో మంత్రి జూపల్లి పర్యటన సందర్భంగా కొనుగోలు కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి కారణమైంది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫోటోలు లేకపోవడంతో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరు వర్గాలను శాంతింపజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన సక్రమంగా చేయక అరెస్టు చేస్తామని భయపెడుతూ కుట్ర రాజకీయాలు చేస్తుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికలప్పుడు రేవంత్ ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. వాటిలో ఏవీ అమలు చేయకపోవడంతో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తున్నామన్నారు. అది సీఎం రేవంత్ రెడ్డికి నచ్చకే అరెస్టులతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. లగచర్ల ఘటనలో 16 మంది రైతులను ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కుట్రపూరితంగా అరెస్టు చేశారన్నారు. కావాలనే 3 నెలల కాల్ డేటా తీశారన్నారు. లగచర్ల కుట్ర లేదు, పాడు లేదు, ఎలాగైనా కేటీఆర్ ను దేంట్లోనైనా అరెస్టు చేయాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారన్నారు. కేటీఆర్ నరేందర్ రెడ్డితో సురేష్ రెడ్డితో మాట్లాడితే తప్పేమిటి? ఫార్ములా 1 రేసుల్లో కేటీఆర్ ను ఇరికించాలని చూశారు. ఇప్పుడు లగచర్ల ఘటనలో ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలందరినీ జైల్లో పెట్టాలని రేవంత్ రెడ్డి కుట్ర పన్నారు. ఎంతమందిని జైల్లో పెట్టినా గ్రామానికి 100 మంది కేసీఆర్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ రాజీవ్ గాంధీ బొఫర్స్ కేసులో పదవి పోగొట్టుకున్నారు. సోనియా గాంధీ ఇండియన్ హెరాల్డ్ అవినీతి కేసులో ఇరుక్కున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం మొత్తము అవినీతి కూరుకుపోయింది. ఎన్ని కుట్రలు చేసినా భయపడం, రేవంత్ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఆయనకు రేవంత్ రెడ్డికి ఒక ఫోబియా పట్టుకున్నది. అది మెంటల్లీ డిసైడ్ అయిపోయింది. ఆయన ఎట్లనే కేటీఆర్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి మొన్నేమో కార్ రేస్ లేదు అన్నాడు. ఆ కార్ రేస్లో ఏముంది? ఏమీ లేదని అధికారులు చెప్పారు. ఏముంది కార్ రేస్లో? ఆ బాధ్యత కేటీఆర్ అన్నాడు. అవునండి, 55 కోట్లు మేము ఒక కంపెనీకి ఇచ్చినాము, రెండోసారి కార్ రేసులు ఆర్గనైజ్ చేస్తా అంటే మీ ప్రభుత్వం వచ్చినాక మాకొద్దు కార్ రేసులు అన్నారు, పోయినాయో డబ్బులు, మీరు పెడితే ఆ డబ్బులన్నీ ఉపయోగపడేదని ఓపెన్ గా చెప్పినాడు కేసీఆర్. దాంట్లో బహిరంగంగానే చెప్పినాడు. దాంట్లో ఏమీ లేదని, మళ్ళీ ఇదేదో దొరికింది కదా దీంట్లో ఇరికిద్దాం అని చెప్పి కేటీఆర్ అట పట్నం నరేందర్ రెడ్డి గారితో. కామారెడ్డి జిల్లా లింగంపేట్ ఎస్ఐ అరుణ్ రైటర్ రామస్వామి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డారు. ఒక కేసు విషయంలో ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించినట్లు తెలిసింది. కామారెడ్డి జిల్లా లింగంపేట్ ఎస్ఐ అరుణ్ రైటర్ రామస్వామి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డారు. ఒక కేసు విషయంలో ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించినట్లు తెలిసింది. వారి సూచనల మేరకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా కాగా 4 రోజుల క్రితమే నిజామాబాద్ జిల్లా వర్ణి ఎస్ఐ ఏసీబీకి చిక్కగా వారం తిరగక ముందే మరో ఎస్ఐ ఏసీబీకి పట్టుపడడం జిల్లాలో చర్చనీయాంశమైంది. మరోవైపు జిల్లాలో ఏసీబీ వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర ఇస్తుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కృష్ణారావు అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం టానా కళ్యాణ్ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కృష్ణారావు పాల్గొని మాట్లాడారు. ధాన్యం సేకరణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, రైతులు మిల్లుల వద్దకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. పంట మార్పిడి దిశగా ఆలోచన చేయాలని రైతులకు సూచించారు. రైతులను అయోమయానికి గురిచేసే విధంగా మీడియాలో వార్తలు రావద్దని, వాస్తవాలు చూపాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన 8 లక్షల కోట్ల అప్పులకు తమ ప్రభుత్వం నెలకు 6,000 కోట్ల వడ్డీ కడుతోందని అన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపత్ రెడ్డిలు తదితరులు ఉన్నారు. రైతు పొలాలకు సంబంధించిన క్వాలిటీ అంటే సారం అనేది పెరిగి దాని ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. ఎప్పుడు ఒకే పంట వేస్తూ ఉంటే దిగుబడి తగ్గిపోతుంది, రైతు లాభసాటి కాదు. కాబట్టి ఈరోజున చెరుకైనా ఇతర పంటలైనా వాళ్ళు చెప్పినట్టుగా అది మనం పాటిస్తే లాభసాటిగా ఉంటుంది. కాబట్టి రకరకాల పంటలు ఉన్నాయి.
అంతిమంగా రైతుకు ఆదాయకరాలు ఒకటి జిల్లా గ్రంథాలయాల వారోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ అంతిచెట్టి రాజారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్ హాజరై మాట్లాడారు. గ్రంథాలయంలో విద్యార్థులు, నిరుద్యోగులు బాగా చదివి ఉన్నత స్థాయిలో ఎదగాలని ఈ సందర్భంగా పలు పోటీలు నిర్వహించారు. భారతరత్న స్వాతంత్ర సమరయోధుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అయితే ఈరోజు నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల శ్రీ రామాలయంలో సీతారామచంద్రస్వామి పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని సుభాష్ నగర్ లో గల శ్రీ రామాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం సుప్రభాత సేవ, ఆరాధన, సేవకాలం, చాలభోగ నివేదన అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్పర్సన్ సరళా మహేందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జాన్కంపేట్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కళ్యాణ మండపం అభివృద్ధికి 50 లక్షల నిధులు మంజూరు చేశామని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. రూర్బన్ పథకం నిధులతో మండలంలోని జాన్కంపేట్ గ్రామం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర 50 లక్షల వ్యయంతో నిర్మించిన మినీ కళ్యాణ మండపం అసంపూర్తి పనులకు తగినన్ని నిధులు సమకూరుస్తామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. గురువారం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర నిర్మించిన మినీ కళ్యాణ మండపం పనులను ఆయన పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లు, మంచినీటి వసతి, 2 గదుల నిర్మాణానికి నిధులను సమకూరుస్తామన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి ఆలయానికి అప్పగించాలన్నారు. దీంతో ఆలయానికి ఆదాయం సమకూరుస్తుంది అన్నారు. ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్, నాయకులు పులి శ్రీనివాస్, బిల్లా రామ్మోహన్, మల్కారెడ్డి, రజితా యాదవ్, ఎల్లయ్య యాదవ్, గంగాప్రసాద్, విజయ్ గౌడ్ తదితరులు ఉన్నారు. వచ్చిన భక్తులకు కానీ, ఇక్కడ ఏదైనా కార్యక్రమం చేసుకోవడానికి కానీ, ఎవరిని పెళ్లి చేసుకోవడానికి కూడా కొంత సౌకర్యం ఉంటుంది, బాగుంటుందన్న మండల నాయకులు, గ్రామస్తులకు అందరూ మా దృష్టికి తెచ్చిన తర్వాత అది సెట్గా కళ్ళు మేనేజర్గా మాణిక్ బండర్ జడిపి ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. నవంబర్ 14 పురస్కరించుకుని మాణిక్ బండర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని సందర్భంగా క్రీడలను నిర్వహించారు. ఇందులో భాగంగా క్రికెట్, బాల బాలికలకు షటిల్, టీచర్స్, విద్యార్థుల మధ్య వివిధ రకాల క్రీడలు నిర్వహించారు. టెన్నిస్ కాయిన్, స్విప్పింగ్, వాలీబాల్, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ సత్యనారాయణ హాజరై గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల పూర్వ విద్యార్థులు వినోద్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఈ క్రీడలను పీడి కూన గంగాధర్ నిర్వహించారు. ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాణిక్ బండార్ నందు పిల్లలందరికీ కూడా వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలందరూ కూడా హ్యాపీ చైల్డ్హుడ్ అనే కాన్సెప్ట్తో బాల్యాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడానికి, వాళ్ళ మనోవికాసానికి అనేక రకాలైన క్రీడా పోటీలు ఈరోజు నిర్వహించడం జరిగింది. విజేతలైన పిల్లలందరికీ కూడా బహుమతులు అందడం జరుగుతుంది. పిల్లలందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. గ్రూప్ 3 పరీక్షలను సమన్వయంతో సజావుగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, అబ్జర్వర్స్, ఐడెంటిఫికేషన్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్, రూట్ ఆఫీసర్స్ కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా సమన్వయంతో ఈ నెల 17, 18 తేదీలో నిర్వహించే గ్రూప్ 3 పరీక్షలకు సజావుగా నిర్వహించాలని తెలిపారు. అభ్యర్థులు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవాలని, విమర్శలకు తావివ్వకుండా అభ్యర్థులను పరీక్ష హాల్లోకి తనిఖీ చేసి పంపించాలని తెలిపారు. అభ్యర్థుల అటెండెన్స్ ఆరోపణలకు తావివ్వకుండా చూడాలని తెలిపారు. అభ్యర్థుల బయోమెట్రిక్ అటెండెన్స్, ఆన్లైన్ అటెండెన్స్ లో వ్యత్యాసం రాకుండా నిర్వహించాలని తెలిపారు.
అభ్యర్థుల వెంట సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరీక్ష కేంద్రాలకు తీసుకురాకూడదని తెలిపారు. ప్రతి సెంటర్ ముందు సెంటర్ పేరు, సెంటర్ కోడ్లు తెలిపే విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో త్రాగునీరు, మెడికల్ కిట్తో పాటు వైద్య సిబ్బంది ఏర్పాటు చేయాలని, పరీక్షల సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థుల బయోమెట్రిక్ అటెండెన్స్ ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2 గంటలకు తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, రీజనల్ కోఆర్డినేటర్ విజయ్ కుమార్, ట్రైనర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగ బాలలు సకలాంగ బాలలు కంటే మంచి ప్రతిభను చూపుతున్నారని జిల్లా న్యాయ సేవాధికారి సునీత కుంచాల అన్నారు. గురువారం స్థానిక మారుతి నగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి దివ్యాంగుల పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల పాల్గొని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. బాలల దినోత్సవం సందర్భంగా దివ్యాంగ బాలలు సకలాంగ బాలల కంటే మంచి ప్రతిభను చూపి వారు దివ్యాంగులు ఎందులోనూ తక్కువ కారని నిరూపించారు. చాలా మంది విద్యార్థులు బాలల దినోత్సవం సందర్భంగా మంచి మంచి వేషధారణలను అందరినీ ఆకట్టుకున్నారు. అంద విద్యార్థులు పాటలు పాడటంలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని, అదేవిధంగా మానసిక దివ్యాంగులు మంచి నృత్యాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారని, వారికి శిక్షణను ఇచ్చిన తీర్చిదిద్దిన యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అంద బాలికను ఎత్తుకొని దివ్యాంగ బాలలతో పాటు నృత్యాలతో పాల్గొని వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి పాల్గొని బాలలకు తమ సందేశాన్ని ఇచ్చారు. జిల్లా సంక్షేమ అధికారి రసూల్పి పాల్గొని తమ సందేశాన్ని బాలలకు అందించారు. అనంతరం బాలలకు బహుమతులు, మిఠాయిలు ప్రదానం చేశారు. అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్నేహ సొసైటీలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్నేహ సొసైటీలో చదువుకునే దివ్యాంగ బాలలు వివిధ దేశ నాయకుల వేషధారణలో అందరినీ అలరించారు. ముఖ్యంగా జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, రాణి రుద్రమాదేవి, సావిత్రిబాయి పులే, చాకలి ఐలమ్మ, మదర్ తెరిసా, పింగళి వెంకన్న, మౌలాన్ అబ్దుల్ ఆజాద్, కొమరం భీం, కోయదొర, చోది వివిధ వేషధారణలో విద్యార్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ దామోదర్ రావు, డాక్టర్ శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజేందర్ ప్రసాద్, కోశాధికారి శ్రీనివాస్, నూతన అధ్యక్షుడు ఎన్ బాలేష్, నూతన కార్యదర్శి శ్రీకాంత్, నూతన కోశాధికారి అర్చన, వైస్ ప్రెసిడెంట్ మరియు అంధ విద్యార్థులు, సిబ్బంది, వికలాంగ విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 18 మంది బీద పిల్లలకు స్నేహ సొసైటీ దుప్పట్లు, బెడ్షీట్లు పంపిణీ చేశారు. శ్రీనగర్ గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. పశువులకు వైద్య చికిత్సలు చేసి మందులు అందజేశారు. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ లిమిటెడ్ నిజామాబాద్ ఏరియా ఆఫీస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ మండలం శ్రీనగర్ గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశువుల వైద్యులతో పశువులకు అంటువ్యాధులు రాకుండా ఉచితంగా టీకాలు, పౌష్టిక ఆహారం ప్యాకెట్లు, పశువులకు వచ్చే పేనులకు మందులు, వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన చికిత్సలు చేసి రైతులకు పశువుల ఆరోగ్యం గురించి పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ ఏడీఏ డాక్టర్ గంగాధరయ్య, పశు వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ, డాక్టర్ శిరీష, డాక్టర్ బాపురావు, ట్రైనీ డాక్టర్ చంద్రశేఖర్, శివకుమార్, ఆర్సీఎఫ్ లిమిటెడ్ కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్ సునీల్ కుమార్, శివకృష్ణ, అధికారులు, సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు. బోధన్ మండలం పెగడపల్లి గుండె సాటాపూర్లో రాత్రి వస్తున్న అక్రమ ఇసుక ట్రాక్టర్ను పట్టుకున్నట్లు ఎస్ఐ సాయన్న తెలిపారు. రేంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో రాత్రి సమయంలో తన సిబ్బందితో సాటాపూర్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుకుని స్టేషన్కు తరలించినట్టు చెప్పారు. ఎస్ఐ మాట్లాడుతూ పలు గ్రామాలలో రాత్రిపూట వడ్లు దొంగతనం జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, జోరుగా పేకాట ఆడుతున్నారని సమాచారం ఉందన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడంలో వెనుకాడే ప్రసక్తి లేదన్నారు. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ లిమిటెడ్ నిజామాబాద్ ఏరియా కార్యాలయం ఆధ్వర్యంలో నిజామాబాద్ మండలం శాస్త్రీనగర్ గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ లిమిటెడ్ నిజామాబాద్ ఏరియా కార్యాలయం ఆధ్వర్యంలో నిజామాబాద్ మండలం శాస్త్రీనగర్ గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశువుల వైద్యులతో పశువులకు అంటువ్యాధులు రాకుండా ఉచితంగా టీకాలు, పౌష్టిక ఆహారం ప్యాకెట్లు, పశువులకు వచ్చే
పేనులకు మందులు మరియు వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన చికిత్సలు చేసి రైతులకు పశువుల ఆరోగ్యం గురించి పలు సూచనలు అందించారు. ఇట్టి కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ ఏడీఏ డాక్టర్ గంగాధరయ్య, పశు వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ, డాక్టర్ శిరీష, డాక్టర్ బాపురావు, ట్రైనీ డాక్టర్ చంద్రకాంత్, శివకుమార్ మరియు ఆర్సీఎఫ్ లిమిటెడ్ కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్ సునీల్ కుమార్, శివకృష్ణ, అధికారులు మరియు సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు. 68వ ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి అండర్ 17 బాలికల హాకీ ఛాంపియన్షిప్ నిజామాబాద్ గెలిచింది. మహబూబ్ నగర్ 1వ రన్నర్ తన ప్రసంగంలో తాహిర్ బిన్ హమ్దాన్ టీజీయూఏ చైర్మన్ అండర్ 17 రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించడానికి క్రీడా అధికారుల కృషిని ప్రశంసించారు. క్రీడాకారుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను ఆయన ఎత్తి చూపారు మరియు విద్యార్థులను క్రీడల్లో నిమగ్నమయ్యేలా ప్రోత్సహించారు. పోటీల సమయంలో ఎదురయ్యే ఎదురుదెబ్బలు నిరుత్సాహానికి గురికాకూడదని, ప్రతి ఓటమి భవిష్యత్తు విజయానికి అవకాశంగా నిలుస్తుందని అతను పాల్గొనే వారికి భరోసా ఇచ్చారు. గడుగు గంగాధర్ జీ వ్యవసాయ కమిషన్ సభ్యుడు, ఇతర స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ స్కూల్ వాతావరణాన్ని చూస్తే ఇంటర్నేషనల్ స్టేడియంల కన్నా ఇక్కడ మంచిగా సాయంత్రం వేళ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మీరు 10 జిల్లాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు, అందులో అదృష్టంగా నిజామాబాద్ జిల్లా ప్రథమ స్థానం. వికారాబాద్ జిల్లా లగ్చర్ల గ్రామంలో కలెక్టర్ అధికారులపై దాడి చేసిన వారిని శిక్షించాలని ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట జేఏసీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారుల రక్షణకు చట్టం తీసుకురావాలని కోరారు. కిందన దుర్ఘటన మనందరికీ కూడా తెలిసిందే. దానికి నిరసనగా గత 4 రోజులుగా రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా ధర్నా చేయడం జరుగుతుంది. మా యొక్క విధులని బహిష్కరించి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. దానికి మద్దతుగా ఈరోజు ఎంప్లాయీస్ జేఏసీ ఉద్యోగ సంఘాలన్నీ కూడా రాజకీయం అంటే హుందాగా చేయాలని, చిల్లర పనులు చేయొద్దని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, ఇప్పటి వరకు బోనస్ ఊసే లేదని, రైతు రుణమాఫీ కాలేదని, రైతు బంధు లేదని ఆయన అన్నారు. రైతులే పాదయాత్రలో చెప్పారని ఆయన తెలిపారు. ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలైన విద్య, వ్యవసాయం గురించి కూడా ముఖ్యమంత్రికి అవగాహన లేకపోవడం దారుణమని ఆయన చెప్పారు. ప్రతిపక్షాల మీద పగలు మానుకొని ప్రజలకు కావలసిన అవసరాలు తీర్చాలని సూచించారు. పాదయాత్ర అంటే ఎలక్షన్ల ముందే చేయాలన్న రాజకీయం తనకు తెలియదని ఆయన చెప్పారు. కోరుట్ల నుండి జగిత్యాల కలెక్టరేట్ వరకు పాదయాత్రను రైతులు, కార్యకర్తలు విజయవంతం చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, టీఆర్ఎస్ మైనార్టీ టౌన్ అధ్యక్షుడు సయ్యద్ ఫహీం, కోఆప్షన్ అన్వార్, ఎండి అతీక్, అస్లాం, నవీన్, పొట్ట సురేందర్, ఎండి అబీబ్, సానావుద్దీన్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రం అంతా కూడా మెసేజ్ పెట్టి చేసినందుకు అందరికీ పేరు పేరున మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే అన్నిటికంటే ముఖ్యంగా మా పాదయాత్ర నిన్న సూపర్ సక్సెస్ అండి. ఎందుకంటే మామూలుగా పాదయాత్ర రాజకీయాల కోసం చేస్తారు, ఎలక్షన్ టైంలో చేస్తారు. దాన్ని మా ఆపోజిషన్ వాళ్ళు దాన్ని నిందించారు కూడా, ఎలక్షన్లో చేయాలని అనవసరంగా తెలుగు లేకుండా ఇది చేస్తున్నాం తిట్టారు. కానీ మేమేమంటామంటే నగరంలోని ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. నగరంలోని ఆర్మూర్ రోడ్డులో గల ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో ఆర్బీవీఆర్ఆర్ పాఠశాల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, ఎడ్యుకేషన్ చైర్మన్ జగత్ రెడ్డి, కమిటీ సభ్యులు సుజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నేటి బాలలే రేపటి పౌరులన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్నారు. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో క్రీడలకు ఎంపికైన విద్యార్థులకు జ్ఞాపిక సర్టిఫికెట్స్ ప్రదానం చేసి అభినందించారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న మన సొసైటీ ప్రజలు జరుపుకుంటున్నాం. అందరూ మీకు తెలియాలంటే ఫస్ట్ మన భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్
బాలల దినోత్సవాన్ని ఈ రోజే ఎందుకు జరుపుకోవాలంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పిల్లల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు. రెంజల్ ఉషశ్రీ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రెంజల్ మండలంలోని సాటాపూర్లో గల ఉషశ్రీ పాఠశాలలో జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెంజల్ మండల కేంద్రంలో గల రెయిన్బో పాఠశాలతో పాటు ఉషశ్రీ పాఠశాలలో 2 రోజుల పాటు విద్యార్థులకు ఆటల పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో గెలిచిన విద్యార్థులకు జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయ బృందం నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. జన్మదినం పురస్కరించుకొని మా యొక్క ఉషశ్రీ మరియు రెయిన్బో పాఠశాలలందు గత 2 రోజుల నుంచి ఆటపోటీలు నిర్వహించుకొని వారికి విజయోత్సవాలకు బహుమతులు ఇచ్చుకుంటూ వాళ్ళకు బహుమతులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి మన భారతదేశానికి రావడం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా అతని యొక్క జన్మదినాన్ని తను బాలల దినోత్సవం జరుపుకోమన్నది ఈ యొక్క బాలలకు చాలా ఆనందకరమైన విషయం. ఐఎంఏ నిజామాబాద్ భారతీయ పిల్లల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐఎంఏ నిజామాబాద్ భారతీయ పిల్లల వైద్యుల సంఘం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు వేర్వేరు ప్రాంతాలలో ఉదయం 9 గంటలకు స్నేహ సొసైటీ భవనంలో భారతదేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం షుగర్ వ్యాధి దినోత్సవం పురస్కరించుకుని సన్ రైజ్ ఆసుపత్రిలో షుగర్ వ్యాధిపై పేషెంట్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ బి దామోదర్ రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె శ్రీశైలం, ఐఏపీ నిజామాబాద్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నేతి బాలేష్ మాట్లాడుతూ షుగర్ వ్యాధి గురించి భయపడవలసిన అవసరం లేదని, వ్యాధి వచ్చాక వైద్యాన్ని పర్యవేక్షణలో చికిత్స తీసుకుని వ్యాధిని అదుపులో ఉంచుకోవాలని కోరారు. ప్రజలు తీసుకునే ఆహారంలో జంక్ ఫుడ్ కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని సరైన సమయంలో తీసుకుంటే ఈ వ్యాధిని నయం చేయవచ్చని చెప్పారు. జీవన శైలి విధానంలో మార్పు చేసుకుని ప్రతిరోజు వ్యాయామం చేయడంతో పాటు జీవన శైలిలో మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, యోగా మరియు ప్రాణాయామం చేయడం వల్ల షుగర్ వ్యాధిని నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ దామోదర్ రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె శ్రీశైలం, ఐఏపీ నిజామాబాద్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నేతి బాలేష్, కోశాధికారి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ అజయ్ శ్రీనివాస్, డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా, డాక్టర్ వినయ్ కుమార్, డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ గాంధీ, డాక్టర్ గోపీకృష్ణ, డాక్టర్ శ్రీధర్ రావు, డాక్టర్ అర్చన, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, ప్రిన్సిపల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, సిబ్బంది మరియు 275 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వ్యాధి గురించి పట్ల ఒకప్పుడు అవగాహన ఉండకపోయేది. షుగర్ ఉందంటే ఎక్కువ దాహం వేయడము, ఎక్కువ వాష్రూమ్కి వెళ్ళడం, బాత్రూమ్కి పోవడం, లేకుంటే ఎక్కువ ఆకలి కావడము, ఇలాంటి లక్షణాలు ఉంటేనే అది డయాబెటీస్ అనుకునేవారు. ఈ నెల 10వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు అడవి మామిడిపల్లి రైల్వే బ్రిడ్జి పనులు జరుగుతున్న వాహనదారులు కొన్ని భారీ వాహనాలు, ఇతర వాహనాలు రైల్వే పని జరుగుతున్న బ్రిడ్జి వరకు తెలియకుండా చేరుకుని ఇబ్బంది పడుతున్నారు. భారీ వాహనదారులకు పోలీస్ శాఖ సూచించిన మార్గాల ద్వారా తమ ప్రయాణాలు సాగించగలరని కోరుతున్నామన్నారు. భారీ వాహనాలు నిజామాబాద్ నుండి ఆర్మూర్, భారీ వాహనాలు డిచ్పెల్లి హైవే NH44 పై నుంచి ఆర్మూర్ చేరుకోవాలి. అలాగే ఆర్మూర్ నుండి నిజామాబాద్ వచ్చే భారీ వాహనాలు డిచ్పెల్లి హైవే NH44 పై నుండి నిజామాబాద్ నగరానికి చేరుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు మాత్రం ఆర్మూర్ వెళ్లడానికి చిన్నాపూర్, కల్లడి, ఆలూరు గ్రామాల మీదుగా ఆర్మూర్ చేరుకోవాలని, అలాగే ఆర్మూర్ నుండి నిజామాబాద్ వచ్చే ఆర్టీసీ బస్సులు యథావిధిగా నిజామాబాద్ నగరానికి చేరుకోవాలని తెలిపారు. కావున వాహనదారులు విషయాన్ని గమనించి ప్రయాణాలను పోలీసులు సూచించిన మార్గాల్లో కొనసాగించాలని కోరారు. మాజీ ప్రధాని నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఘన నివాళులు అర్పించారు. నిజామాబాద్ కలెక్టరేట్లో చాచా నెహ్రూ జయంతి సందర్భంగా మంత్రి కృష్ణారావు, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపత్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని నెహ్రూ గల్లీలో భారత తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాగారం రవి మాట్లాడుతూ భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగిందని, తొలి ప్రధానిగా భారతదేశానికి ఎన్నో ఉత్తమమైన సేవలను శాంతి మార్గంలో అందించారని, నెహ్రూకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజు చిల్డ్రన్స్ డేను జరుపుకోవడం జరుగుతుందని చెప్పారు.
ఆయన చూపిన మార్గాలను నేటికి అనుసరించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి, జిల్లా నాయకులు గుల్ల ఎర్రన్న, దేగం సాయిలు, రాజేందర్ గౌడ్, గొల్ల జనార్దన్, మహేష్ రెడ్డి, ఆసిఫ్, నర్సింగ్, రమేష్, గంగారెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నవంబర్ 14 మరి మన తొలి ప్రధాని భారత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా మరి మన తిరుపతి మండలంలో ఆయనకు మేము ఘనంగా పుట్టినరోజు పెట్టి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం. మరి గతంలో మనం చూస్తే మన దేశానికి మొదటి ప్రధానిగా సుమారు 15 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. అందుకని మరి ఈ రోజును చిల్డ్రన్స్ డే ప్రకటించారు. చిన్నప్పటి నుండే విద్యార్థుల్లో సృజనాత్మకతను గుర్తించి వెలుగులోకి తీసుకురావాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ అశోక్ అన్నారు. గురువారం మండలంలోని జాన్కంపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చురుకైన విద్యార్థులు చాలా మంది ఉన్నారని, వారిలో ఉన్న నేర్పరితనాన్ని గుర్తించి వెలుగులోకి తీసుకురావాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నానుడి నిజం చేస్తూ ఉపాధ్యాయులు వారి అభ్యున్నతికి కృషి చేయాలని అన్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను డీఈఓ పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంఈఓ సాయిలు, ప్రధానోపాధ్యాయుడు జోన్స్, డ్రామా పెద్దలు కిషోర్, తాహేర్, ఉపాధ్యాయ బృందం ఉన్నారు. హెడ్ మాస్టర్ మరియు ఉపాధ్యాయ బృందము మరియు విలేజ్ కమిటీ సభ్యులు వాళ్ళందరి యొక్క ఇతోధిక సహకారము మరియు వారి యొక్క కోఆర్డినేషన్ వలన పాఠశాల లోపల చక్కటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడుతున్నారు. పాఠశాలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నందుకు మరొకసారి అందరినీ కూడా అభినందిస్తున్నాను. సిరికొండ మండల కేంద్రంలో రేపు కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా బంతిపూల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. కార్తీక పౌర్ణమి పర్వదినం రోజు మహిళలు దేవునికి సమర్పించడం, తులసి కోట అలంకరణ, తులసి పూజలతో పాటు దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో మహిళలు పెద్ద ఎత్తున బంతిపూలు కొనడంతో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని పూల వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం కంటే మార్కెట్లో తక్కువ ధరకే పూలు లభించడంతో నిజామాబాద్ పూల మార్కెట్ నుండి తీసుకురావటం జరిగిందని, 50 రూపాయలకు కేజీ పూలు అమ్ముతున్నామని, ఈ రోజు 3 క్వింటాల వరకు పూలు అమ్మామని పూల వ్యాపారులు తెలిపారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. కోరుట్ల లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల వారి ఆధ్వర్యంలో నేడు ప్రపంచ మధుమేహ దినోత్సవ సందర్భంగా అవగాహన కల్పించారు. అవగాహన కల్పించడం కోసం 2K వాక్ చేశారు. బోధన్ శివాలయంలో గురువారం సామూహిక సత్యనారాయణ వ్రతం వైభవంగా నిర్వహించారు. ఈ వ్రతంలో 108 జంటలు పాల్గొన్నారు. పూజల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో ఇందూర్ నగర ప్రఖండాల వారీగా 4 ప్రఖండాలు, గాజులపేట్, వినాయక్ నగర్, కోటగల్లి, గోల్ హనుమాన్, ఎల్లమ్మకుట్ట ప్రఖండాల కమిటీలు సుమారు 50 సంఖ్యలు నియమించారు. ఈ కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాగూర్, కార్యదర్శి గాజుల దయానంద్, ఉపాధ్యక్షులు ఆనంద్, సహకార కార్యదర్శి దాత్రిక రమేష్, కోశాధికారి నాంపల్లి శేఖర్, నగర కార్యదర్శి రాంప్రసాద్ చటర్జీ, బజరంగ దళ్ అఖిల్, ఇందూర్ సురేష్, బాసొల్ల నికేష్, మహేష్ వారి చేతుల మీదుగా జరిగింది. రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో గంగాహారతి ఘాట్ కు లోకమాత అహల్యాబాయి హోల్కర్ 300వ జన్మదిన శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని మాతా అహల్యాబాయి హోల్కర్ పేరు మీద నామకరణం చేసి బోర్డు ప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సామాజిక సమరత రాష్ట్ర ప్రాంత అధ్యక్షులు నరేష్ బాబు, సామాజిక సమత రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ మరియు ఇందూర్ జిల్లా సభ్యులు సృజన్, గజానన్, శ్రీ బాలరాజు, గంగ నర్సయ్య, గాడ్ అధ్యక్షులు సురేష్, జిల్లా సహకార కార్యదర్శి సతీష్, కందకుర్తి సభ్యులు బైరు బద్రి, రమేష్, నాగేష్, సతీష్, సాయి కిరణ్, నాగరాజు, పోషెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత ప్రథమ ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా గురువారం
జీపీఎస్ కోటగల్లి ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. దీంతో పాటు తల్లిదండ్రుల సమావేశం కూడా నిర్వహించి విద్యా ప్రమాణాలు పెంచే విషయంపై చర్చించడం జరిగింది. బాలల దినోత్సవ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 4వ తరగతి విద్యార్థి చాచా నెహ్రూ వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ప్రదర్శించిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. 4, 5వ తరగతి విద్యార్థులు జవహర్ లాల్ నెహ్రూ జీవితంపై ఉపన్యాసం ద్వారా పలు విషయాలు తెలిపారు. విద్యార్థులు బాలల దినోత్సవ సందర్భంగా ఆనందోత్సవాలతో గడిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రామచందర్, గైక్వాడ్ ఉపాధ్యాయులు దయానంద్, సవిత, సౌందర్య, మమత, ముకుంద్, సంతోష్, నందిని, శ్రవంతి తల్లిదండ్రులు ఉన్నారు. ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం చంద్రశేఖర్ కాలనీ నందు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ముఖ్య అతిథిగా సిహెచ్ జీవన్ రావు రిటైర్డ్ పోలీస్ అధికారి విచ్చేసి ఎస్ఆర్ రంగనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టిం మధు, సహాయక గ్రంథ పాలకులు, సిబ్బంది, స్వామి గంగారం తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్ అధికారులపై దాడి చేసిన వారిని శిక్షించాలని ఎంప్లాయీ జేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారుల రక్షణకు చట్టం తీసుకురావాలని కోరారు. ఏదైతే వికారాబాద్ లో జరిగిన ఘటనకు నిరసనగా రాష్ట్ర జేఏసీ పక్షాన ఇచ్చిన కాల్కి ఇక్కడ మేము చేపట్టడం జరుగుతూ ఉంది. ఏదైతే అక్కడ గౌరవ కలెక్టర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారి పైన కావచ్చు, అంతేకాకుండా ఇతర ఉద్యోగుల పైన రైతుల నెపంతో కొందరు గుండాలు అనవసరంగా వారిపై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏ దశలోనూ రైతుకు నష్టం వాటిల్లకుండా పగడ్బందీగా అధికారులు చర్యలు తీసుకోవాలి. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపత్ రెడ్డిలతో కలిసి విస్తృతంగా పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. ఉమ్మడి జిల్లాలో ఘనంగా జవహర్ లాల్ జయంతి వేడుకలు. పలు పాఠశాలల్లో, కార్యాలయాల్లో చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. గ్రూప్ 3 పరీక్షలను సమన్వయంతో సజావుగా నిర్వహించాలి. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో అధికారులకు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశం. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ రైటర్. కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఘటన. ఆర్మూర్లో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య ఫ్లెక్సీ వివాదం. ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫోటోలు లేకపోవడంతో బీజేపీ నాయకులు అభ్యంతరం. బీఆర్ఎస్ నేతలందరినీ జైల్లో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం. జాన్కంపేట్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద మినీ కళ్యాణ మండపం అభివృద్ధి పనులకు 50 లక్షల రూపాయలు నిధులు మంజూరు. ఆలయంలో కళ్యాణ మండపం పనులు పరిశీలించిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. రాజకీయాలు హుందాగా చేయాలి, చిల్లర పనులు చేయొద్దు. జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. దివ్యాంగులు ఏ రంగంలో తక్కువ కాదు. నగరంలోని మారుతి నగర్ స్నేహ సొసైటీలోని దివ్యాంగుల పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకల్లో ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల. జిల్లాలో ఘనంగా గ్రంథాలయాల వారోత్సవాలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.